న్యాయం చేశాడు ఫిల్మ్కి అయితే. ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు మూవీ ఒకసారి. ఓకే, డైలాగ్స్ కొంచెం పొడుగ్గా పెట్టారు. అవునవును, జస్ట్ 5-10 minutes అంతే, అంతకు మించే ఉండరు. వాళ్ళైతే న్యాయం చేశారు, రోల్ చేశారు. పాత కన్నప్ప నేను చూడలేదు, నేను ఫ్రెష్గా చూసా. ఇది నాకు డివోషనల్ కంటే నాకు అంత డివోషనల్గా అయితే అనిపించలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుండింది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో స్టోరీ ఉంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. లేదు, అసలు 1.5 hours ఉట్టి స్టోరీ తీసినా సరిపోయేది, కానీ 2 hours ఏదో ఎక్స్ట్రాగా అతికించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ 2 hours అయితే అన్నెసరీ కంటెంట్ ఉండింది. అంటే దాన్ని నాకు అలానే అనిపించింది, కానీ ఆప్షన్ లేక కూర్చున్నా. పిల్లలది కొంచెం అటు ఇటుగా ఉండింది, బట్ వాళ్ళు ఫస్ట్ టైం యాక్టర్స్ కాబట్టి పర్లేదు. ఆ చిన్న బాబు వాళ్ళ కొడుకే అనుకుంటా, పర్లేదు, బాగానే. గ్రాఫిక్స్ CGA బాగాలేదు, దానికి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అంటే విష్ణు గారి సినిమా కదా, మరి విష్ణు గారు హైలైట్ అవ్వలేదు అయ్యారు. ఎండింగ్ చాలా బాగుందిగా. ఎండింగ్ ప్రభాస్ గారి గురించే చెప్తున్నారు, విష్ణు గారి గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎండింగ్లో విష్ణు గారు అందరినీ డామినేట్ చేశారు. బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు. ఇది బోరింగ్. సెకండ్ హాఫ్ అంతా భక్తిపరంగా ఉంటుంది. దట్టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా చూపించాడు. అది అంటే ఆ ట్రాన్సిషన్ అనేది ఏదైతే ఉంటుందో భక్తుడిగా మారడం, అదంతా కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేది అనిపించింది. మిగతా అంతా బాగానే ఉంది. మోహన్ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అది అన్న, తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు అన్న ఒక్క ఎత్తు. మామూలుగా చేయలే యాక్టింగ్, అద్దరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు గారు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి, ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలామంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలే భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్ మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి భయ్య, సాంగ్స్ కానీ. అలాగే హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసి భయ్య, సూపర్గా ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ సినిమాలో ఆయన రావడం వల్ల ఏమో మరి, అంటే ఫస్ట్ కన్నప్ప అనేది వాళ్ళ పెదనాన్నగారు చేశారు కాబట్టి దాని మీదనే ఏమో తెలియదు, కానీ ఈయన వచ్చినప్పుడు జనాలందరిలో కూడా ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది. అప్పటి వరకు ల్యాగ్ కిందనే పోయింది. ఏది ఆ అమ్మాయిని ఈయన ప్రేమించడం కానీ, ఈ గొడవలాట, ఈ కొట్లాట, ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా అలానే ఉంది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది అండి. యుద్ధాలు అంటే అండి బాహుబలి అండి. బాహుబలిలో రాజమౌళి గారు అలపెట్టారు, ఈయన అలాగే పెట్టాడండి. ఆయన కాలకైనా చంపాడు, ఈయన ఇంకొక ఆయన చంపాడు, అంతే తేడా. అవును, అది మాత్రం నిజమే. నాకండి ఎవరి క్యారెక్టర్ అంటే ఎవరిది ఏం చెప్పలేను. అవునండి, వాళ్ళంతా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంది చిన్న చిన్న డైలాగులు శివుడి గురించి చెప్పడం, వెళ్ళిపోవడం, అంతవరకే. ఈ హీరోలంతా వచ్చారు, పెద్ద హీరోలంతా వచ్చారు, వాళ్ళు శివుడి గురించి చెప్పడం, సైడ్ అయిపోవడం, అంతేగాని మొత్తం నీకు సినిమా మొత్తం అంతా కూడా ఉన్నది మంచు విష్ణు గారే కదా. ఆయనదైతే యాక్టింగ్ బాగుందని నేను చెప్తాను. పర్లేదు. హైలైట్ అంటే ఇంకా లాస్ట్కి విష్ణు తన కళ్ళు తీసి శివుడికి పెట్టడం హైలైట్. ప్రభాస్ క్యారెక్టర్ కూడా హైలైట్. ఇంకేం 30 minutes సరిపోలే. 30 minutes ఉంటుందన్న, ఉన్నంతసేపు స్క్రీన్ మీదే ఉంటాడు. ఆడియన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఇంకా పార్వతి పరమేశ్వర్ లాగే ఉన్నారు అక్షయ్ కుమార్, కాజల్ మ్యామ్. ఇంకా దానికి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదండి. లేదు, వాళ్ళ క్యారెక్టర్ న్యాయం చేశారు. ఇంకా అది అంతే. ఇంకా అంతమంది పాన్ ఇండియా స్టార్లు పెట్టినప్పుడు లెంత్ ఎక్కువ రాదు. ఇంకా అదంతే.
ప్రభాస్ గెటప్ ఇంకా అదేంటండి అసలు ఆయన మామూలు లేడండి అసలు. ఆయన 6 అడుగుల అజన్ బావుడే, ఇంకేముంటుందండి. లేదు 3 hours సూపర్ ఉందండి. మూవీ అయితే చూడొచ్చు. కలెక్షన్ అయితే 500 crores వస్తాయి. ఇంకా 3 point రేటింగ్ ఇవ్వచ్చు. శివుడి క్యారెక్టర్ అక్షయ్ కుమార్, ఆయన యాక్టింగ్ ఇంక అందరికీ తెలిసిందే కదా, సూపర్. ఆయన మొత్తం ఒరిజినల్ చేస్తాడు, ఏదైనా న్యాచురల్గా ఉందండి. క్యారెక్టర్స్ అన్నీ సూపర్ అండి. కన్నప్ప అయితే అదిరిపోనుంది మూవీ. రొమాన్స్ ఏం లేదండి. ఒకసారి అది బయట వాళ్ళు చెప్తూనే ఉంటారు, ట్రోలింగ్ చేసేటోళ్ళు వ్యూస్ రావాలని. బాగానే ఉంది మూవీ, సూపర్. బాగుంది. మోహన్ బాబు గారు సెకండ్ ఎండింగ్ అన్నట్టు ఇది సూపర్ ఉంది. విష్ణు కూడా సూపర్. ఒక 500 కోట్లు వస్తాయి అన్న పక్క ఫిక్స్. ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తాయి. తెలుగులో అంటే ఒక 150 కోట్లు రావచ్చేమో. ప్యాన్ ఇండియా లెవెల్ సూపర్ వస్తాయి. సినిమాలో ప్రతి ఒక్క సీను వేరే లెవెల్. అబ్బా ఏంటి ఇంత బాగా తీశారు ఏంటి ఈ సినిమాని అనే ఫీలింగ్ అవుతుంది. నేనైతే సినిమా చాలాసేపటి నుంచి చూస్తున్నా, కానీ ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుందో అక్కడే సినిమా మొదలయ్యింది, అక్కడే రియల్ స్టోరీ మొదలయ్యింది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. అక్కడి నుంచి ఆ స్క్రీన్స్లో ఉన్న ఏ యాక్టర్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ, ఇక్కడ చూపించే విజువల్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అది దేనివల్ల తెలియదు కానీ చాలా అంటే చాలా వావ్, మరి బాగుంది కదా. సాంగ్స్ కావచ్చు, ఆ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న సాంగ్స్ కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అరే ఎందుకురా ఎంత ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది థియేటర్లో చూసే ఆడియన్కి. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ లాస్ట్ 25 minutes ఉందో సినిమాలో, వా ఏం ఎలివేషన్ మామ. ఇది కదా మనం చూడాలి, ఇది కదా మనకు కావాలి, ఇది కదా రియల్ స్టోరీ అనే ఫీలింగ్ వస్తుంది. థియేటర్లో బయటకు వచ్చే ప్రతి క్షణం గుండె చప్పుడు కూడా శివయ్య అని ఖచ్చితంగా అనిపిస్తుంది భయ్య. థియేటర్లో చూసే ప్రతి ఒక్కరికి అంత బాగా అనిపిస్తుంది. లాస్ట్ 25 minutes ఆయన యాక్టింగ్ కావచ్చు, మెయిన్గా ప్రభాస్ అన్న అలా వచ్చి సినిమాకి వెళ్ళి తెచ్చేశాడు. ఇంకా సినిమా చూడాలి ప్రభాస్ అన్న కోసం అనుకున్నా, బట్ చివరికి విష్ణు అన్న యాక్టింగ్ కూడా చాలా నచ్చేసింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మోహన్ బాబు గారి డైలాగ్ వర్షన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు అని నా ఫీలింగ్. ఆ ఫస్ట్ హాఫ్ లేకుండా సెకండ్ హాఫ్ నుంచే సినిమా తీసుంటే రియల్గా బ్లాక్ బస్టర్ అయిపోయేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా నా ఫీలింగ్ ఇది. మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ణుని సపోర్ట్ చేయండి అన్న. ప్రభాస్ గారు చేసిన సినిమా, విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దయచేసి విష్ణు గారిని ట్రోల్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. జై రెబల్ స్టార్. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. లాస్ట్ 40 minutes పీక్స్ ఉంటుంది. లేదు స్టోరీ నేరేషన్ అలాగే ఉంటుందండి, ఎక్కడ బోర్ ఉంటుంది. ప్రతి స్టోరీకి ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి సీన్. కన్నప్ప సార్ బాగుంది సార్. ఇదే మన మంచు విష్ణు సినిమా అనేది ప్రభాస్ మూవీ ఏం కాదు, మంచిగా చేశాడు. యాక్టింగ్ మాత్రం మంచిగా చేశాడు. ప్రభాస్ ఉండడం వల్ల కొద్దిగా స్థాయి పెరిగింది. ఏదో అందరు అంటున్నారు ప్రభాస్ మూవీ కాదు, ఇది మంచు విష్ణు నటించాడు. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. స్టార్టింగ్ 2 hours బోర్ అంటున్నారు. లేదు బాగుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అది ట్రోలింగ్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ ట్రోల్ అంతా వేసుకుంటుంటారు. అది ట్రోలింగ్ కాదు, ఇది తను ప్రాణం పెట్టి చేశాడు మంచు విష్ణు. బాగుంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. వెయిట్ చేశారు అందరూ. టాకీస్లో మాత్రం వీర భయంకరంగా వెయిట్ చేశారు. ఆ వచ్చినప్పుడు మాత్రం హైలైట్ ఉంది. పక్క లాస్ట్ ఒక అరగంట సేపు భక్తిలో మునిగిపోయాం. పక్క నచ్చుద్ది. ఈ జనరేషన్కి ఏమో కానీ పక్క బాగా నచ్చుద్ది. ఆ ట్రోలింగ్ బ్యాచ్ కూడా తక్కువ చేసుకుంటే మంచిది. మంచి సినిమా, హిట్ సినిమా. ఫ్లాప్ చేయకండి. అది 100% నేను తప్పనే చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, విష్ణు గారి మీద 0% ఒపీనియన్ తోటి వచ్చా. లాస్ట్ 40 minutes అయితే, లాస్ట్ ఇంకా 20 minutes చెప్తున్నా. విష్ణు గారు పెర్ఫార్మెన్స్ అయితే మీకు అక్కడ విష్ణు గారు కనపడరండి, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, భక్త కన్నప్ప ఆ జనరేషన్కి కల్ట్ ఫిలిం అయితే, ఈ కన్నప్ప ఈ జనరేషన్కి కల్ట్ ఫిలిం. దానికి దీనికి తేడా ఏంటిదంటే చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ ఏ క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా అతిగా కానీ తక్కువగా కానీ ఎక్కడ చూపించలేదు. అండ్ ఆయన ఆల్రెడీ చెప్పినట్టు మోహన్ లాల్ గారు
ప్రభాస్ గారి క్యారెక్టర్స్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయని అన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఏంటి పర్పస్ ఏంటి అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఏంటంటే ఫాదర్ అని కాకుండా అతనికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అన్న పర్పస్లోనే చూపించాడు. నిజంగా అక్కడనైతే విష్ణు గారిని అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి విష్ణు గారిని అప్రిషియేట్ చేయాల్సింది, ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకోవడో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని సినిమాటోగ్రాఫర్ని కానీ నిజంగా చాలా బాగుంది. తమనికి గట్టి కాంపిటీషన్ రెడీ అయిపోతుందని అనుకోవచ్చు. విష్ణు గారికి ఒకటే చెప్తున్నా, ఆయన భుజస్కంధాల మీద మూవీ నడిపించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. పిల్లల యాక్టింగ్ వాళ్ళ కొడుకుది కొంచెం ఫారెనెటిక్గా అనిపిస్తుంది, అది మాత్రం కొంచెం మైనసే. అక్కడ వాళ్ళ బాబుని బదులు వేరే ఇంకొక చిన్న మనకు చాలామంది చైల్డ్హుడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ మనకు మైనస్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటే చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఎ హిస్టారికల్ ఫిలిం అన్న. ఎందుకంటే మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. ఈ మూవీలో కొంచెం రొమాన్స్ అంటున్నారు కాబట్టి. అండ్ విష్ణు గారు కూడా అదే చెప్పారు, ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనే స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనే విషయంలో విష్ణు గారు 100% సక్సెస్ అయ్యాడు. అసలు సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇది భక్తి రస చిత్రం కాదు. ఆ భక్త కన్నప్ప అయినా ఇదేనా భక్తి మూవీ, డివోషనల్ మూవీ కాదు. డివోషనల్ మూవీ అంటే మనకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే స్కోప్లో అదే మోటోలో వెళ్ళాలి. ఇది ఏంటంటే ఒక నాస్తికుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేదే హిస్టరీ.